ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. చిన్న ప్రార్థన చేసుకున్నాము. అయ్యా కనికరం గల పరలోక తండ్రి, ప్రేమామయుడైన పరిశుద్ధ దేవ, బేతేలుకి మధ్యాహ్నం మమ్మల్ని సమకూరుస్తూ నీ ఆత్మ నడిపింపుపై నేను స్తుతిస్తుంటున్నాను. ఆరాధించగలిగింది, నిన్ను జ్ఞాపకం చేసుకోగలిగింది. అయ్యా అది మా భాగ్యం. తర్వాత నాయన ఈ మాటలు వినోళ్ళని మీరు కూర్చొని ఉంటుండగా మమ్మల్ని దర్శించుకుని గ్రహించినట్లు, నీ కొరకై జీవించినట్లు పరిశుద్ధాత్మని కంపతల మాకు దయచేసి ప్రతిమాను కూర్చుంటున్నాము. మహోన్నత మా తండ్రి, సహోదరుడు మత్తయిని మీరు పిలుచుకుంటే, మరి విడబడిన సహోదరి కుమారుని బంధువులను కనికరించుకొని వేడుకుంటున్నాం నాయన. ఆ ప్రకారమే ఇబ్బందిలో ఉంటున్న సరోజిని, ఆనందం, మహోన్నత మా తండ్రి, భగీరథి, సుశీల, మరియమ్మ, ఎలిజబెత్ సిస్టర్ పలువురిని కాపాడమని భద్రపరచుకొని బ్రతిమాలు కూర్చుంటున్నాము తండ్రి. బాబన్నకు కావాల్సిన ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాము. క్లుప్తంగా నీ మాటలు వినగలిగినట్లు మమ్మల్ని ఆదరించుకొని నీ సహాయం దయచేయమని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గురువారం చాలామంది రాలేకపోయినారు కనుక గలతీలకు రాసిన పత్రికని మరలా మనం చదువుకుందాము. మొన్నటి గురువారము నేను 2వ అధ్యాయము 11వ వచనం నుండి కొంత క్లుప్తంగా ధ్యానం చేయడం జరిగింది. అసలు పౌలు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఈ గలతీలకు రాయడంలో, గలతీయ ప్రాంతాలకు ఆయన పలుమార్లు మొదటి ప్రయాణంలోనే కాదు, తర్వాత కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడే వారిని అక్కడ లుస్త్రా లేక ఆ స్థలాలకు వెళ్ళినట్లుగా ఆయనను ముందు బర్నబాను ప్రేరేపించినట్లు మనం విన్నాం. ఇప్పుడు రాసేప్పుడు అక్కడ ఒక తొందర జరుగుతున్నట్టుగా ఆయనకు తెలియవచ్చింది. ఏమిటి ఆ తొందర అంటే, గలతీ ప్రాంతాలలో ఉన్న ప్రియబిడ్డలు యేసుక్రీస్తునందు వారు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వారు. అయితే కొందరు యూదులు అక్కడ ఉన్నవారు, వారు మాత్రమే కాక యూదులలో నుండి క్రైస్తవులుగా మార్చబడిన వారు కూడా ఇంకా ధర్మశాస్త్రం మీద ప్రీతి గలవారు ఇటు వారిని కొంత తొందర చేస్తూ వచ్చినారు. ధర్మశాస్త్రంగా లేక ఆ సంబంధంగా మీరు సున్నతి ఆచరించకపోతే మీరు విశ్వాసులు కారు అన్నట్టుగా. కనుక పౌలు ప్రథమంగా తాను ఎవరు, నేను మనుషుల చేత ఏర్పరచబడిన వాడును కానని చెప్పుకుంటూ ఉన్నాడు. నేను యేసుక్రీస్తు ప్రభు చేతనే ప్రత్యేకపరచబడిన వాడును. అంతేకాదు, నా మట్టుకు నేను
యెరూషలేములో ఆయా స్థలాలలో ఉన్నప్పుడు తీవ్రత కలిగిన యూదుడను పరిసయ్యుడను ఎప్పుడైతే ఈ క్రైస్తవులను గూర్చి విన్నానో వారిని అపరిమితంగా హింసించాలని నేను పోరాడిన వాడనని కూడా తెలియపరుచుకున్నాడు. ఇప్పుడు అయితే ప్రభు చేత దర్శింపబడిన వాడై అది మాత్రమే కాక ఇంకా లోతుగా ప్రభు దగ్గర నేర్చుకున్నవాడు కనుక ఆనాటి గలతీయులకు మాత్రమే కాదు, నేటి దినాలలో ఉండే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ఎవరు, ఆయనందు విశ్వాసం ఉంచడం అంటే ఏమిటి, క్రియల వలన క్రైస్తవులు కాజాలన్నట్లుగా ఆయన గట్టిగా నొక్కి పత్రికలలో చెప్పుచున్నాడు. కొన్ని మాటలు చదువుకుందాం చూడండి. మొదటి అధ్యాయం 11వ వచనంలో, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. అనేక పర్యాయాలు కొన్ని మాటలు లేక కొన్ని ఆలోచనలు వేదాంతాలు అంటారు కదా, ఒక్కొక్క వేదాంతం కొందరు మహా గొప్పవారికి ఇవ్వబడుతుంది. వారు ఇంగ్లీష్లో ఫిలాసఫర్స్ అని పిలువబడతారు, మంచి పేరు గాంచుతారు. కానీ నేను అలాంటి వేదాంతం గురించి మాట్లాడడం లేదు. ఇది మనుషుడి వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడునూ దాన్ని బోధింపను లేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించినదని మొదటి అధ్యాయం 12వ వచనంలో చెప్పుచున్నాడు. ఎంత తేటగా చెప్పుచున్నాడంటే యేసు ప్రభువే నాకు బోధించినాడు అంటూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా చదువుదాం చూడండి, మనం జ్ఞాపకం చేసుకుందాము. 8వ వచనంలో ఆయన అన్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఎప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించినలా వాడు శాపగ్రస్తుడవును గాక. తేటగా ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు, ఇది నేను యేసుక్రీస్తు ప్రభు వలన పొంది తిని మనుషుల ఆలోచన చొప్పున నేను పొందిన వాడను కాను. అంతేకాదు ఆ తర్వాత ఆయన ఆవేశంగా చెప్పినట్టుంది, నేను యెరూషలేములో కూడా చాలా గొప్పవారి చేత కూడా నేను నేర్చుకోలేదు వారి దగ్గర అన్నాడు. ప్రభు బోధించడం చేతనే వారు స్తంభం లాంటి వారు, కానీ వారి యొద్ద కూడా నేను ఏమీ నేర్చుకునలేదు, దేవుడే నాకు ఇది తెలియపరిచినాడని ఆయన తేటగా చెప్పుకున్నాడు. అంతేకాక 2వ అధ్యాయంలో ఇది క్లుప్తంగా చెప్తా ఉన్నాను, సున్నతి ఆచరించడంలో 2 యవనస్తులను ఆయన తీసుకున్నాడని జ్ఞాపకం చేసుకుని మరలా చెప్తాను నేను. 15వ అధ్యాయంలో మొదట 11వ అంత్యోకయ సంఘం ఉంది. అంత్యోకయ సంఘములో పౌలు బర్నబా అంత్యోకయకు పౌలును తీసుకుని వెళ్ళినాడు. అక్కడ సంఘము నింది చాలా బలపడిన సంఘం. అపోస్తలుల కార్యాలలో తీతు గురించి వ్రాయడం లేదు, కానీ తీతు కూడా ఆ సంఘములో ఉన్నాడు. భక్తి గల యవనస్తుడు. పౌలుకు కళ్ళున్నాయి. ఎలాగంటే భక్తి గల యవనస్తుల మీద వెంటనే తన గురి పడినప్పుడు వారిని పట్టుకుంటూ ఉన్నాడు. ఇలాగూ ముందు ఈ 11వ అధ్యాయంలో ఇలాగూ తీతును గ్రహించిన పౌలు యెరూషలేమునకు వెళుచూ ఉన్నారు. దేనికి? వీరిలో వాదం వచ్చింది అక్కడున్న యూదులకు, లేక యూదులలో నుండి క్రైస్తవులైన వారికి ఈ పౌలు బర్నబాలకి ఏమని వాదం వచ్చింది? క్రీస్తు ప్రభు నమ్ముకున్నట్టు న్యాయమే, కానీ ఆచారాలు కూడా ఉండాలి. ఏ ఆచారాలు ఉండాలి? సున్నతి ప్రాముఖ్యమైనది. అది
తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో నీ సంతానముతో దీన్ని నేను స్థిరపరుస్తానన్నాడు. మాత్రమే కాక ఆజ్ఞలలో కూడా చెప్పినాడు కదా సున్నతి. దానిని మీరాలి అంటే యేసు ప్రభు బోధించితేనే తప్ప అది సాధ్యమైనది కాదు. పౌలు 8వ రోజు సున్నతి పొందినవాడే. అయితే యేసుక్రీస్తు ప్రభు చేత నేర్చుకున్నది ఏమిటంటే సున్నతిలో రక్షణ లేదు. సున్నతిలో జ్ఞాపకార్థంగా ప్రథమంగా జరిగింది, కానీ ఇప్పుడు అలా లేదు. అబ్రహాం వంశంలో ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలుగా సున్నతి ద్వారా చేర్చబడినారు. అయితే యేసుక్రీస్తు వచ్చిన ప్రభు, ఆయన వచ్చిన తర్వాత రక్షణ యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు ఆయనను మృతుల నుండి లేపినాడని నమ్ముకోవాలి. నమ్ముట వలన నీతి కలుగును అన్నాడండి. నమ్ముట వలన నీతి కలుగును, రక్షణ ఒప్పుకొనుట వలన కలుగుతుంది అన్నాడు. ఈలాగున పౌలు యేసు ప్రభు ద్వారా నేర్చుకుని వారికి చెప్పుచూ ఉన్నాడు. సరే, తీతుని ఎందుకు వెంట పెట్టుకొని పోయినాడు అంటే వారికి నిరూపించడానికి. తీతు చూడండి, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నవాడు, కానీ నేను అతడు సున్నతి పొందడానికి బలవంత పెట్టను, మీతో కూడా చెప్తాను. ఆ ఒక్క మాట చూద్దాం, చూడండి. 2వ అధ్యాయం 3వ వచనంలో, అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ఈ మాట నొక్కి చెప్పుచూ ఉన్నాడు. సరే, ఆ యెరూషలేము పెద్దలందరూ ఇది చూచినారు, పౌలు చెప్పే మాటలు విన్నారు. మనం అనేక పర్యాయాలు కూడా విన్నాం, కానీ మళ్ళీ నేను చెప్తున్నాను. పేతురు కూడా నేను కూడా ఇంటి అభిప్రాయమే కలిగి ఇంటిని, కానీ కొర్నేలి ఇంట దేవుని ఆత్ముడు నాకు తేటగా దేవుడు పక్షపాతి కాడని బయలుపరిచినాడు. ప్రతి ఒక్కరికి సమానంగా ఆయన రక్షణ అనుగ్రహించేవాడు, హెచ్చు తగ్గులతో ఆయన రక్షణ దయచేసేవాడు కాడు అని చెప్పినప్పుడు నేను తేటగా మొదట ఆ పరలోకం నుండి దుప్పటి వంటి ఒక పాత్ర దిగి రావడము నిషిద్ధమైనవి, లేక చతుష్పాద జంతువులు అంటే ప్రాకెడివి, కాళ్ళతో నడిచేటివి అవన్నీ ఉన్నాయి, నన్ను చంపుకోమన్నాడు, వాటిని చంపి తిన్నామన్నాడు. అయ్యో ప్రభువా, నేను నిషిద్ధమైన తినను అన్నాడు. ఎవరితో అంటున్నాడు? ఒక యూదునిగా పెరిగిన పేతురు దేవునితో చెప్పుచూ ఉన్నాడు. అయితే దేవుడు అన్నాడు, నేను పవిత్రపరిచిన వాటిని నువ్వు ప్రత్యేకపరచ. ఆయన ముమ్మారు జరిగింది, ఎత్తబడినది అని విన్నాం మనకు తెలుసు. పేతురు ఆ సభలో లేచి ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది నిజమే, యేసు ప్రభు పక్షపాతి కాడు. నేను కొర్నేలి ఇంట దేవుని పరిశుద్ధాత్ముడు సమానంగా యూదుల మీద ఎలాగ దిగి వచ్చునో అన్యుల మీద కూడా అలాగే దిగి వచ్చును. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుటయే ప్రాముఖ్యం అని చెప్పినప్పుడు పెద్దలందరూ తీర్మానం చేసిన సంగతి విన్నాము. అయితే యాకోబు అన్నాడు, 4 విషయాలు మనము తేటగా పక్కకు పెడదాము. 1, విగ్రహారాధన చేయకూడదు. 2వది జారత్వం ఉండకూడదు. 3వది రక్తము తినకూడదు. 4వది గొంతు పిసికిన దానిని తినకూడదు. సరే అన్నాడు. పౌలు అన్నాడు, బర్నబా అన్నాడు, ఆయన పత్రికలో అన్నింటిలో ఆ మాట రాసి. కానీ ఆ 4 రక్షణ కలుగజేయం. రక్షణ యేసుక్రీస్తు ప్రభువునందే. యేసుక్రీస్తు, పేతురు కూడా అన్నాడు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను, కానీ మరి ఏ నామమునను రక్షణ లేదు అని ఆయన చెప్పినాడు. సరే, ఇక్కడ తీతును చూచినారు, అతని అందున్న విశ్వాసం చూచినారు, పెద్దలు ఒప్పుకున్నారు. అయితే మనం ఏది భారం పెట్టనక్కర్లేదు అనుకున్నారు. అయినా పౌలుతో వారు చెప్పినారు, 4 మొక్కుబళ్ళు మొక్కుకున్న వారు ఉన్నారు, నువ్వు వెళ్ళమన్నారు. నేను ధర్మశాస్త్రాన్ని నిరాకరించడం లేదు, కానీ అది రక్షణ కలగజేస్తుందని నేను నమ్మను అని గట్టిగా చెప్పి ఆయన వెళ్ళినాడు. వారితో ఇబ్బందిలో పడినాడు కూడా. అయితే 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు తిమోతి కనపడతా ఉన్నాడు. తిమోతి ఎవరు? తిమోతి
తండ్రి అన్యుడు, తల్లి ఆయి వారు విశ్వాసం. యూదులు మాత్రమే కాక క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారు. తిమోతికి రాస్తూ ఉన్నట్టుగా తల్లి ద్వారాను ఆయి ద్వారాను దేవుని వాక్యాలు చక్కగా నేర్పించబడినవాడు. ఇది పౌలు కూడా అన్నాడు. తిమోతిని కూడా తన వెంట తీసుకొని వెళ్ళాలని ఆశ వచ్చింది. మరి ఏమని తీసుకొని వెళ్ళాలి? ఇప్పుడు ఆయనకు తిమోతికి సున్నతి చేయించినాడండి. మనకు అనిపించవచ్చు, తీతుకు దానికంటే ముందు వద్దన్నవాడు ఇప్పుడు ఎందుకు చేయిస్తూ ఉన్నాడని ఆలోచన మనకు రావచ్చు. కానీ తీతులు తీసుకువెళ్ళినప్పుడు అది రక్షణకు నిశ్చయమంగా కావలసినది అని కాదు. సున్నతి ద్వారానే రక్షణ కలుగుతుందని కాదు అని చూపించుటకు తీతును బలవంతం చేయలేదు. కానీ మనం యూదుల మధ్యకు వెళ్ళినప్పుడు మనకు అభ్యంతరంగా ఉండకూడదని, ఆచారంగా కాదు. సరే అందుకే అన్నాడు, సున్నతి చేయించుకున్నట్టు ఏందేమీ లేదు, చేసుకొనకపోవటం ఏందేమీ లేదు. కానీ క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడమే ప్రాముఖ్యమని ఆయన యొక్క గురి ఉద్దేశము అంతటా తను ఆ మాటలు చెప్పినాడు. గత గురువారం విన్నట్టుగా మంచి భక్తులు మార్టిన్ లూథర్ లాంటి వారేమి, అగస్టిన్ లాంటి వారేమి, వీరంతా ఈ మాటలకు వారు తమ మూఢనమ్మకాలను విడిచిపెట్టి బయటకు వచ్చిన వారు. ఇక్కడ కూడా మనం ఏం చూస్తూ ఉన్నాము, ఇంకా వారిని బలపరచడానికి ఆయన పేతురు యొక్క ఉదాహరణ తీసుకుంటున్నాడు. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకోలేదు చదువుకునేప్పుడు. ఆయన హేళన పరిచినాడని కానీ పేతురును చిన్నబుచ్చినాడని కాదు దాని ఉద్దేశం కాదు. పేతురు లాంటి వ్యక్తి కూడా మా అంత్యోకయ సంఘానికి వచ్చినాడు. ఆ మాట చెప్తున్నాడు. 2:11 కేఫా అంత్యోక వచ్చినప్పుడు ఏం చేసినాడు? అందరితో కలిసి భోంచేస్తూ ఉన్నాడు. అన్యులు ఉన్నారు, వారితో కలిసి భోంచేస్తూ ఉన్నాడు. అయితే యూదయ నుండి కొంత యూదులు వచ్చినప్పుడు ఆయనకు భయమో లేకపోతే ఒకలాంటి భేదం వచ్చింది తన మనసులో. అన్నీ ఎరిగి ఉండి అట్లయితే మనం ఏం చేయాలి? ప్రక్కకు వెళ్ళినాడు. ఆ మాట చదువుతాను వినండి. 2వ అధ్యాయంలో 13వ వచనంలో, తక్కిన యూదులను అతనితో కలిసి, లేక 11-12 చదువుతాను. అయితే కేఫా అంత్యోకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడాను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి, ఏలైనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు, అంటే యెరూషలేము నుండి రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయించుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. ఇందులో గత గురువారం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం విన్నాము. తేటగా నొక్కి చెప్పేది ఈ లక్షణం మనలో కూడా కొన్నిసార్లు వస్తుంది. ఎలాగూ గుంపును బట్టి మన ప్రవర్తన మార్చుకుంటాం. దేవుని ఆత్మను బట్టి కాక ఎవరికి మెజారిటీ ఎక్కువ ఉందో వారి వైపున మనము మన ఉద్దేశాన్ని మార్చుకోవాలని చూస్తాము. అలా ఉండకూడదు అని పేతురుని తీసుకొని వస్తున్నాడు. అంతేకాదు ఇంకేమన్నాడు చూద్దాం చూడండి. 13వ వచనం, తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకుని, ఒకరు తప్పిపోతే ఇంకా ఇతరులు కూడా తప్పిపోయినారు. అంతేకాదు గనుక బర్నబా కూడా వారి వేషధారణం చేత మోసపోయాను. బర్నబా ఎవరు? పౌలుతో వెంట ఉన్నవాడు. అనేక చోట్ల ఎంతో గంభీరంగా ప్రకటించినవాడు, ప్రసంగించినవాడు. అతడు కూడా మోసపోయినాడు. మోమాటం, ఎలాగో అన్నిలతో కలిసి ఉండాలి, మతభేదం, కులభేదం, ఇవన్నీ ఈరోజు లేవన్నామా? ఈరోజు కూడా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభునందు అవి లెక్కలు చూపించలేనివని ఈ పత్రికలోనే ఆయన మరలా రాస్తాడు. విందాం చూడండి. సరే, వారు సువార్త సత్యం చొప్పున 14వ వచనం, సువార్త సత్యం చొప్పున క్రమముగా నడుచుకోకపోవటం నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, ఈ మాటలు ఎందుకు పరిశుద్ధాత్ముడు రాయిస్తూ ఉన్నాడంటే మన కొరకు రక్షణ ఎక్కడ ఉన్నది? రక్షణ మతములో లేదు,
రక్షణ ఆచారాలలో లేదు, రక్షణ బాహ్యంగా మనం చేసే క్రియలలో లేనే లేదు. ఎక్కడ ఉన్నది? ఆయన ఏమంటున్నాడు? నీవు యూదుడవయ్యుండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తిస్తూ ఉన్నావు. ఎలాగూ? అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేస్తున్నావు? అయ్యా పేతురు, నీవు యూదుడవే కానీ అన్యజనుని వలె ప్రవర్తిస్తున్నావు. ఎలాగూ అని పేతురుకు రావచ్చు, మనకందరికి కూడా రావచ్చు. అతడు యూదుడైతే అన్యజనునిగా ఎలా ప్రవర్తించినాడు? అన్యజనులు పాపులుగా తీర్చబడిన వారు. యూదులకు అర్పణలు ఉన్నాయి, యూదులకు ఆయా సమయాలలో బలులు ఉన్నాయి, అన్యులకు లేవు. వారికి బలిపీఠాలు లేవు. తాత్కాలికంగానైనా వీళ్ళు యూదులు అనిపించుకుంటున్నారే కానీ నిత్య రాజ్యానికి ఆ దినాలలో ఇంకా యోగ్యత లేదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చినాక తేటగా చెప్పినారు, మీరు పరలోకానికి వెళ్ళరు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరని చెప్పి ఆయన మత్తయి 23లో చాలా గట్టిగా గద్దించినాడు. సరే, ఇప్పుడు పౌలు ఏమని చెప్తూ ఉన్నాడంటే, చదువుదాం చూడండి మన జ్ఞాపకార్థం కొరకు 15వ వచనం. మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపలం కాము. మనుష్యుడు, ఈ మాట విందాం, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం. పేతురు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు తాత ముత్తాతలు మనకు నేర్పించినారు. అయితే అవి మనకు రక్షణ కలగజేయడం అని నీవెరిగినావు, నేను ఎరిగినాను. పునరుత్థానుడైన యేసు ప్రభు చెప్పినప్పుడు నువ్వు విన్నావు, బొంకిన వాడవు, ముమ్మారు బొంకితివి, ముమ్మారు ఆయన పలికినప్పుడు ప్రభువా నీవు ఎరుగుదువు అని ఒప్పుకున్నవాడవు. అలాగూ నీవు విన్నావు. నేను దమస్కు వెళ్ళి చూడగా ప్రభు నాకు కనబడి నాకు బోధించినాడు. అంతేకాదు, పైన ఆయన చెప్పినాడు 1వ అధ్యాయంలో, నేను అరేబియా పట్టణాన్ని తీసుకువెళ్ళబెట్టి అక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అన్నీ బోధించినాడు. కనుక ఏమంటూ ఉన్నాడు ఆయన? క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నామంటూ ఒక శ్రేష్టమైన మాట పలికాడు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతివంతుడిని తీర్చబడడు. పేతురు, నువ్వు భయపడి వారి వద్దకు వెళ్తున్నా, ఎందుకయ్యా వెళ్తావు? నువ్వు నీతిమంతుడు అవుతావా? ధర్మశాస్త్ర రీతిగా ఎవడును నీతిమంతుడు. దీనిలో వేషధారణ గురించి మనం నేర్చుకోవాలి. పైకి భక్తి గల వారంగా ఉండకూడదని తిమోతికి రాస్తున్నాడు. చాలామంది పైకి భక్తి అంటే ఏమిటి? ఇతరులు చూచేలాగున్న భక్తి పరులంగా కనపడడం, లోన లొటారం అంటారు. అలా ఉండకూడదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు క్రీస్తును కనపరిచేవారుగా ఉండాలి, కానీ లూసిఫర్ను కనపరిచేవారుగా ఉండాలి. లూసిఫరు మహాదూత, అందమైన దూత, కానీ లోపల నేరములు మోపు అపవాది. ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక నేరములు మోపేవాడు. యేసుక్రీస్తు మాదిరి మనకు కావాలనే కానీ పైకి భక్తి గల వారి వలె మనం ఉండకూడదని తిమోతికి శ్రద్ధగా వ్రాస్తూ ఉన్నాడు పౌలు. సరే, ఇక్కడ మనం వచ్చినప్పుడు కాగా 17వ వచనం, మనం క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు. బాబు ఇమ్మి, యు ఆర్ గెట్టింగ్ నా, ఐఎమ్ may not be telling in English. I am referring to Galatians chapter 2 and verse 17. Okay? కాగా మనం క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపములుగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. మనం క్రైస్తవులు అనుకుంటూ ఆ దినంలో పేతురు ధర్మశాస్త్రాన్ని వెంబడించినట్లు చేస్తే ఎట్లయ్యా క్రీస్తు పాపమునకు పరిచారకుడు అవుతాడా? నువ్వు ఎవరి వాడవు? నువ్వు క్రీస్తు వాడవైతే మరి ఎందుకు ధర్మశాస్త్రాన్ని వెళుతూ ఉన్నావు? ధర్మశాస్త్రం బట్టి ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు. అంతేకాదు, ఇంకా ఆయన చెప్తూ ఉన్నాడు, నేను ఎవరిని 19వ వచనం, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము
ధర్మశాస్త్రములన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని. ఏమేమి అదే పిలిపిలకు రాస్తున్నాడు, ఏవేవి లాభకరములై ఉండెను, నేను పలానా 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 నెరవేర్చిన వాడు, ధర్మశాస్త్రానుసారంగా ప్రతిదీ నెరవేర్చిన వాడు. అంతేకాదు అన్నిటిలో ప్రవీణుడు. ఇక్కడ కూడా అన్నాడండి 1:14, అన్నిటిలో నేను సమాన వయస్కులలో ప్రవీణుడు, అయితే అన్నిటినీ పెంటగా ఎంచుకుంటుని. అంతేకాదు ఇంకా మరణ పునరుత్థానం లేక క్రీస్తు యొక్క పునరుత్థానం, మరణంలో ఇంకా వేదనలు ఎలాగో సహించాలో నేర్చుకోవాలి. నా మట్టుకు నేను ఒప్పుకుంటాను, సహించే ఆ లక్షణం ఎక్కువ లేదు. యేసుక్రీస్తు ప్రభు ఎంతగా సహించినాడంటే, ఒక మేకు కాదు 3 మేకులు కొట్టించుకున్నాడంటే, తల మీద ముళ్ళ కిరీటము, పెద్ద పెద్ద ముళ్ళు, ఇక్కడ మనం చూసే ముళ్ళు కాదు, తుమ్మ ముళ్ళు కాదవి, పెద్ద పెద్ద ముళ్ళు దిగబడేలాగున వారు దిగగొట్టుచూ ఉన్నారు. రక్తము గారుతా ఉంది. ఆ ఓర్పు ఎవరికి వస్తుంది? ఆయన కొరడాలతో వీపు బద్దలైలాగా కొట్టినారు, చర్మము చీల్చబడింది, రక్తము పొర్లి వచ్చింది. ఆ ఓర్పు ఎందుకు చూపించినాడు? మనలో తన ఎదుట. అందుకే అన్నాడు కదా, తన ఎదుట లేక కలగబోయే ఆనందం కొరకు సిలువను సహించినాడని పౌలు రాస్తూ ఉన్నాడండి. ఆయన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు నేను యేసు ప్రభు. ఆయన పొందిన శ్రమలు మనుషుడు ఊహించలేడు. పౌలు కూడా అన్నాడు, పేతురు కూడా రాసినాడు, నిష్కలంకమైన రక్తం గురించి, క్రీస్తు రక్తం గురించి, అమూల్యమైన రక్తం అని చెప్పి ఆయన రాసినాడు తర్వాత తన పత్రికలో. సరే, ఇక్కడ చూసినప్పుడు నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అనుభవం చూడండి. అంటే ఏంటి? ఈ శరీరము లోకములో జీవించాలని కోరుతుంది మాత్రమే కాదు, లోకములో దేవునికి వ్యతిరేకమైన వాటిని కూడా నెరవేర్చుకోవాలని కోరుతుంది. అందుకు ఆయన ఏం చేస్తున్నాడు? నేను సిలువ వేయబడితే ఇంకేమన్నాడు? ఇప్పుడు మరి జీవిస్తూ ఉన్నా కదా, ఇక్కడ జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు జీవించు జీవితము లేక నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి చదవని అందరూ విశ్వాసము వలన జీవించుచు ఉన్నాను. నా ప్రభువు, నా ప్రియుడు నన్ను కాపాడుతాడు. నేను సిలువ వేసుకున్నాను, అయితే నన్ను కాపాడువాడు ఆయనే. అందుకే ఆయన చెప్తున్నాడు, ఈ విశ్వాసం వల్ల నేను జీవించుచూ ఉన్నాను. ఇంకేమన్నాడు? నేను దేవుని కృపను నిరర్థకము చేయను. అంతేకాక నీతి ధర్మశాస్త్రం వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. క్రైస్తవునికి ముఖ్య ఆధారం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోవట. ఎందుకు చనిపోయినాడు? మన పాపమునకు విమోచన, క్షమాపణ కలగాలని చనిపోయినాడు. సరే, చనిపోయినాడు, ఎందరో చనిపోతారన్నట్టు, కానీ ఆయన పునరుత్థానుడై లేచినాడు. ఆయన దేవుడు, జీవము గలవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనమును చనిపోయి పాతి పెట్టబడినా ఆయనతో ఉంటాము, ఆయనతో లేపబడతాం. అది నిరీక్షణ. ఆయనతో లేపబడతామని అందుకు ఆయన రోమిలకు రాస్తూ కూడా అన్నాడు, క్రీస్తు లేపబడని ఎడల మన విశ్వాసం అంతా వ్యర్థమే అన్నాడండి. ఇంతగా మనం అన్ని ఓర్చుకుంటూ ఉన్నాము. ఒక చెంప మీద ఎవడన కొడితే ఇంకో చెంప తిప్పమన్నట్టు కొందరు తిప్పేవారు లేకపోలేదు, ఉన్నారు. సహించేవారు ఉన్నారు, హేళన సహించిన వారు ఉన్నారు, ఇప్పుడును సహించేవారు ఉన్నారు. దేనికి? వారి కలబోయేడి మహిమ గురించి, వారికి కలగబోయేడి కీర్తి గురించి. సరే, ఇప్పుడు మన భాగానికి వస్తాం. 3వ అధ్యాయం. ఓ అవివేకులైన గలతీయులారా, ఎలా హెచ్చరిస్తున్నాడో చూడండి. ఇదంతా ముందు చెప్పుకొచ్చినాడు. తాను ఎవరు, తనకు ఎలాగ అప్పగింపబడింది ఈ సువార్త. మీరు వచ్చి మధ్యలో ఇరుక్కుంటూ ఉన్నారు. నేను
ఎప్పుడు యెరూషలేముకు పోయినానో ఆయన చెప్పుకున్నాడు. మొదట నేను అరేబియాకు వెళితే అరేబియా నుంచి దమస్కుకు వస్తే దమస్కులో నన్ను చంపాలని చూస్తే అక్కడి నుండి విడుదల పొంది లేక గంపలో తిప్పబడి నేను యెరూషలేమునకు వెళ్ళి కొద్ది దినములు మాత్రమే ఉన్నాను, ఏం నేర్చుకోలేదు. నేను ఆ సభలో చేరి తిని అవన్నీ వ్రాసిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, ఏమన్నాడు? మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను. చూచినారా, లోకంలో జీవించే మనుషులకు భ్రమ కలిగించేది అపవాది. ఇది నిజమా అని హవ్వను భ్రమ పెట్టినవాడు వాడే, లేని దాన్ని కల్పించేవాడు వాడే. ఒక్క మాటకు 3 మాటలు కలుపుతాడు. ఇక్కడ కూడా పౌలుకు తెలుసు ఎవరి భ్రమ పెట్టేవారని. అందుకేమంటున్నాడు, ఇప్పుడు ఇది సువార్త. ఏది? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను. సువార్తలో యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన దానిని ప్రదర్శించాలి. సువార్త నేను ఇది నేను అది అని కాదు సాక్ష్యం ఇచ్చేది. సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఎలాగో యేసుక్రీస్తు ప్రభు నాకు కనబడినాడు. కనపరిచేవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన రాస్తాడండి, పరిశుద్ధాత్ముడు తను తాను ఎక్కడ. అందుకు పరిశుద్ధాత్ముడు అంటే చాలామందికి అంత బోధగా లేక తెలిసినట్టుగా ఉండరు, అది తప్పేం కాదు. కానీ ఆయన ఎక్కువగా క్రీస్తు ప్రభువును ప్రదర్శించాడు. నీవు నేను నేర్చుకోవాల్సింది అదే. ఏమన్నాడు? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకోవాల్సి. ఏది? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన, పెద్ద అక్షరాలతో ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వెలుట వలన పొందితిరా. ఎవరిని పొందితిరా అని అడుగుతూ ఉన్నాడు? ఆత్మ. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడినప్పుడు, అయ్యో నా పాపముల కొరక నీవు సిలువ వేయబడినది, నా కొరక నీవు చనిపోయినది. పాత నిబంధన భక్తులకేమి, క్రొత్త నిబంధన వారికేమి, ఇంకా రాబోయేడు వారికేమి, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న ప్రభువా, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండు వాడవా. ఆయన ప్రదర్శింపబడగా ఆత్మలో చచ్చిన వారం మనం. పుట్టుకలో మనము శరీరము, జీవము, ఆత్మ, మన ఆత్మ కలిగిన వారు, పెద్ద ఆత్మ కాదు, కానీ ఆత్మలో చచ్చిన వారు. అయితే యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తూ ఉన్నాడు. అప్పుడు పౌలు అన్నాడు, మీరు దేవుని ఆలయము కారా అంటున్నాడు. కనుక మీరు మీ సొత్తు కారు, మీకు ఇవ్వబడిన మహిమతో, శరీరంతో దేవుని మహిమపరచుడి అంటున్నాడు. ఎలాగో? పరిశుద్ధాత్మ లేకపోతే ఎలాగో మహిమపరుస్తావు? ఆయనని ఎలాగో ఘనపరచగలుగుతావు? అదే ఆయన రాస్తున్నాడు, మీరు ఎవరి ద్వారా లేక ఈ ఆత్మను పొందితిరి. ఇంకేమన్నాడు? మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతురా. ఏంటి శరీరానుసారం? ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలుంటే నేను వెళ్ళి ఒక బలి చేస్తాను, ఒక పశువును వధిస్తాను, వారు పాత నిబంధనలు చేసినారు, నేను కూడా చేస్తాను. వారితో చెప్తూ ఉన్నాడు, ఈ కాలము మా పొరిగింటి వారు పలానా పండుగ చేస్తారు, మేము కూడా చేస్తాం. లేదయ్యా మా పిల్లలు వారిని చూసుకుంటుంటారు, ఇంకా మేము కూడా చేస్తాం. లేదు, ఈ లోకంలో ఇటువంటి ఆచారాలకు మీరు వేరై ఉండేది. ఎందుకు? మీరు ఎట్లో ఆత్మను పొందితిరి. ఇంకేమన్నాడు చూద్దాం, చూడండి. వ్యర్థంగానే ఇన్ని కష్టములు అనుభవించిద్రా, అది నిజంగా వ్యర్థమునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీతో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వెలుట వలన చేయించుతున్నాడు. అంటే దాంట్లోనే జవాబు ఉంది, ఆత్మ వలననే క్రియలు జరుగుతాయండి. ఈరోజు కూడా నేను ఎవరిని దూషించట్లేదు, కానీ మహారాజులు ఉన్నారు, పెద్ద పెద్ద పరిపాలకులు ఉన్నారు, వారి మనసులో సంతోషం అనేది ఉండజాలదు. కారణము, లోకరీతిగా వారు ఎన్నో తృప్తిని కలిగించుకోవాలనుకుంటారు, కానీ అది కలగదు.
కానీ ఆ ధనవంతుని ఇంటి బయట ఉన్న లాజరు కురుపులతో ఉన్నాడు, కానీ తండ్రి అయిన దేవునికి మొరపెట్టుకుంటూ సంతోషంగా ఉన్నాడండి. ఇది కనుక ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, ఇప్పుడు ఒక మాట తీసుకొని వస్తున్నాడు. ఇలా చెప్పిన తర్వాత అబ్రహాం గురించి తీసుకొని వస్తున్నాడు. చూడండి ఎలాగో పౌలు కలుపుతూ ఉన్నాడంటే, మీరు ఇలాగూ విశ్వాసం అంటే ఏమనే తొందర ఉంది కదా, నేను ఒక సంగతి చెప్తానంటూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు, అబ్రహాము దేవుని నమ్మినాడు, మనకందరికీ తెలుసు కదని వారిని కూడా అడుగుతూ ఉన్నాడు. ఆదికాండం 15:6 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు నీతి కొరకు ధర్మశాస్త్ర సంబంధ క్రియలను చేస్తూ ఉన్నారా, యేసుక్రీస్తు నందలి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారా? ఈ ప్రశ్న వేసిన పౌలు అబ్రహాము కూడా నీతిమంతుడుగా ఎట్లు తీర్చబడినాడు అంటూ ఏమన్నాడు, అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడినని 3:6 అంటూ ఉన్నాడండి. కాబట్టి విశ్వాస సంబంధులే. దేవుని ఆత్మ పౌలుకు జ్ఞానం ఇచ్చినాడంటే యేసుక్రీస్తు ప్రభునందు దీనిని బట్టి నిరూపించబడుతుంది. ఆయనకున్న జ్ఞానం మనుష్య జ్ఞానం కాదు. ఇది ఎలాగూ పోలుస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్ముట వలన నీతిమంతుడుగా తీర్చబడుటే, ఇప్పుడు కూడా మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా తీర్చబడతాం. అబ్రహామును పోలుస్తున్నాడు, అంతేకాదు ఇంకేమన్నాడు చూద్దాం. చూడండి త్వరగా, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుతుందని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాడు. 12వ అధ్యాయంలో చూస్తే అబ్రహాముకు దేవుడు తెలియపరిచినాడండి, నీ యందు అన్యజనులను నేను దీవిస్తానన్నాడు. అది ఆయనకు సువార్త, మంచి వార్తగా వినపడింది. అతను ఎవరు? దేవుని నమ్మినవాడు నీతిమంతులుగా తీర్చబడి. అన్యులు కూడా నీతిమంతులుగా తీర్చబడాలంటే విశ్వాసం కావాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టుచూ ఉన్నాడు? క్రియలు చేయవలని ఎవడు మిమ్మల్ని బలవంత పెట్టుచూ ఉన్నాడు? యేసుక్రీస్తు చాలును. యేసుక్రీస్తునందలి విశ్వాసము చాలును. మనకు ఆయన నమ్ముకొని అన్నీ ఆయన మీద భారం వేయాలి అన్నట్టుగా ఆయన చెప్పుకొని వస్తున్నాడు. అందుకని ఆయన ఏమన్నాడు, నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదని అబ్రహామునకు సువార్త, అదే 12వ అధ్యాయంలో చెప్పబడింది. ఇంకా ఏమన్నాడు, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడతారు. అబ్రహాము ఆశీర్వాదం పొందినవాడు. ఇంకేమన్నాడు, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు అంటూ ఉన్నాడు. ఇదే మాట. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. ఎవడు ఉండగలుగుతాడు? ఒకసారి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 26వ వచనం చదువు బాబు. చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచం పుచ్చుకునివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోట వలన వాటిని ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. అక్కడ గెరిజీం కొండ, ఏబాలు కొండ మీద 6 గోత్రికులను అక్కడ ఇక్కడ ఉండమన్నారు. ఈ ఏబాలు కొండ మీద నుంచి శాపవచనాలు వస్తూ ఉన్నాయి. ఏమిటి? విధులను మీరు ఆచరించకపోతే మీరు శాపగ్రస్తులు. జ్ఞాని అయిన పౌలు నేను ఎట్లా అంటాను, ఆ మాట తీసుకొని మరి ఇప్పుడు శాపగ్రస్తులు కావాలి కదా, మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతే మరి శాపగ్రస్తులు కావాలి. అందుకు ఏం జరిగిందో చెప్తా ఉన్నాడు. చూడండి 11వ వచనం. ఏది? 3వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట
నీతిమంతుడిని తీర్చబడను సంగతి ఇలాగూ స్పష్టమైంది. ఎందుకు? నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఎవడైనా వాటిని జీవించి, అందుకే వారు దాన్ని ఏమంటారు, నేను రాకుండా ఉన్నది, ఆ కుచ్చులు వారు వేసుకొని లలాటం మీద ఆ పరిశుద్ధ గ్రంథం యొక్క మాటలు రాసుకొని వారు ధ్యానం చేస్తూ ఉంటారు. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు యూదులను చూసినానంటే నిజంగానే అలాగూ వేషాలు వేసుకొని వారు ఇచ్చేస్తూ ఉంటారు. సరే, అది వారి నమ్మకము, మనం దాన్ని చిన్నగా మాట్లాడడానికి లేదు. కానీ ఈయనేమంటూ ఉన్నాడు, అయితే మనము 13 ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఈ మాట కొంచెం నిలబడి విందాము. అబ్రహాం ఆశీర్వాదం పొందినాడు, మనం అన్యజనులము. ఆ ఆశీర్వాదము మనము పొందడానికి ఇప్పుడు ఏం కలగాలి? ఆ మాట చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ద్వారా కలగాలి. ఎలా కలుగుతారు? ధర్మశాస్త్రానుసారంగా ఎవరు నెరవేర్చా అందరూ శాపగ్రస్తులు. మరి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, తండ్రి శాపగ్రాహి అగుటకు నేను ఒప్పుకుంటూ ఉన్నాను. ఇది మనకు అర్థమైందా? అది ఆయన వ్రాస్తూ ఉన్నాడండి. క్రీస్తు మన కోసము శాపమై లేక శాపగ్రాహి అయి మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. దేవునికి స్తోత్రం. ఆ శాపము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. ఇలాంటి మనం కూడా, అన్యులు కూడా యూదులైనారు, కానీ ఎట్లు సున్నతి ఆచరించాలి, అర్పణలు వెల్లించాలి, ఇలా చేయాల్సి వచ్చింది. వాళ్ళు చేయడానికి లేక కాదు, మనం విన్నాం, అగ్రిప్ప ఇలాంటి వారు అయినారు, కానీ పైకి. అయితే ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాము? యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము శాపమై మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. ఈ మాట విందాంగా యేసుక్రీస్తు ప్రభు రోమా ప్రభుత్వం వారి ద్వారా శిలువ మరణం పొందుతూ ఉన్నాడండి. ఆయన యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఆయన చెప్పినాడు, నేను ఆ శిలువ మీద వేలాడదీయబడాలి, ఇలాగ ఆయన చెప్పుతూ వచ్చినాడండి. శిలువ మరణం అంటే మరి రోమా ప్రభుత్వం వారి కాలం పరిపూర్ణమైనప్పుడు, అంటే ఇలాగ రోమా ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన శాపగ్రస్తుడు అనిపించాలి కదా. ఎట్లయినాడు చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చదువుతాం చూడండి. 21వ అధ్యాయము 23వ వచనం. 21వ అధ్యాయము 23వ వచనములో అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. ఎవరి శవము? ఎవడైతే చదువు ఇక చదువు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక. వేలాడదీయబడిన వాడు ఏమంటున్నాడు బాబు? దేవునికి శాపగ్రస్తుడు. మన ప్రభు మన కోసము శిలువలో వేలాడదీయబడినాడు. ఆయన శాపగ్రస్తుడైనాడు. ఏ తప్పు చేసినాడు? ఏ నేరం చేసినాడు? ఏ పాపం చేసినాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు అన్నాడండి. మనము దేవుని నీతి ఉన్నట్లు ఏ పాపం మెరుగుని ఆయనను శిలువ వేసినారు. ఎందుకు? ఈ వాక్యం నెరవేర్చబడాలి. ధర్మశాస్త్రానుసారంగా ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు. అబ్రాహాముకు ఆశీర్వాదం దొరికింది. అబ్రాహాము సంతానములో సున్నతి పొందినవాడు ఉన్నాడు, కానీ ప్రతివాడు నెరవేర్చలేకుండా ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఏటేట బలులు అర్పిస్తున్నాడు. కానీ మనము ఒక్కటేసారి క్రీస్తునందు విమోచింపబడినట్లు మన కొరకు మన ప్రభు శాపగ్రస్తుడు. కనుక ఏమంటూ ఉన్నాడు? చదువు బాబు. 3:16 గలతీయులకు రాసిన పత్రిక. అబ్రాహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడేది. 3:15 క్షమించండి. సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. వినండి ఆ మాటలు. ఒక ఉపమానం చెప్తున్నాడు మనుష్య రీతిగా. ఏమిటి? మనుషుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఏదన్నా అగ్రిమెంట్ రాసిన, ఇప్పుడు జానన్న లేడు, కానీ ఆయన అన్నాడు, నేను వెళ్ళి కొంచెం భూములది అంటే ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నా. భూములది అగ్రిమెంట్ రాయాలంటే ఏం చేస్తారు? ఇదిగో నేను గుత్తగిస్తూ ఉన్నాను కదా డేవిడ్, నువ్వు కూడా చేస్తూ ఉంటావు, కానీ నాకు చెప్ప పర్వాలేదు. ఆ గుత్తకు రాసి అక్కడ సైన్లు చేస్తారు ఇరువైపులా.
బ్లెస్సింగ్ సైన్లు చేసి ఒక సాక్షిని కూడా పెట్టుకుంటారు. అది మనుషుల ఒడంబడిక, అది మార్పు వేయడానికి లేదు. అదే ఈయన చెప్తున్నాడు. తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమి కలపడు. అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన ఎవరి ద్వారా? దేవుని ద్వారా. మనుషుడు చేస్తేనే దాంట్లో కలపకూడదు, తీసివేయకూడదు. మరి దేవుడు చేసినాడు. ఇంకేమన్నాడు? ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అనలేదు. అని చెప్పగా ఒకరి గూర్చే అన్నట్టే నీ సంతానములను అనేను. నీ సంతానములకు అనలేదు, నీ సంతానం. అబ్రాహాము ద్వారా ఎందరో వచ్చినారండి, కానీ నీ సంతానము అన్నాడు. ఆ సంతానము క్రీస్తు. ఆ మాట వినండి. అబ్రాహాములో నుండి ఆ వరుసలో దేవుని ఏర్పాటు ప్రకారము వచ్చిన వాడు క్రీస్తు ప్రభు. అది ఆయన సంతానం. నేను చెప్పినది ఏమనగా ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఏంటి? 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? దేవుని నమ్ముకున్న అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడిన 430 సంవత్సరాలకు మోషే కర్ర తీసుకొని పబ్లిక్నంతా, యూదులనంతా తీసుకొని సీనాయి కొండకు వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అయింది నాయన? 430 సంవత్సరాలు. అప్పుడు కదా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇది పౌలు అంటూ ఉన్నాడు. అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేసి ఆశీర్వాదం ఇచ్చినాడు. 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ఆ వాగ్దానము నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేస్తుందా? కొట్టివేయదా? కొట్టివేయదు. అంటే అది నిలబడుతుంది. ఏది? దేవుని యందు నమ్ముట. నీకు నాకు పరిశుద్ధాత్ముడు పౌలు లాంటి భక్తుని ద్వారా ఇలాంటి మాటలు రాసి బుద్ధి కలగజేసినాడు. ఊరికే విశ్వాసం పెట్టుకో, నువ్వు ఏమి చేయనక్కర్లే. నీ బుద్ధిహీనత దేవుడి ఎరువును, నీ చేతగానితనం దేవుడి ఎరువును. అయినా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎట్లు? యేసు ప్రభువా, నేను పాపిని. యేసు ప్రభువా, నీవు నా కొరకు శిలువలో మరణమైతివి. నీవు నన్ను బట్టి చనిపోయి పాతి పెట్టబడితివి, మృత్యుంజయుడవై లేచితివి, దేవుని చేత లేపబడితివి. నేను నమ్ముతా ఉన్నా. విశ్వాసం. ఇప్పుడు చదువు నేను ఆ మాట అట్లని పెట్టుకొని రోమీలకు రాసిన పత్రిక 10:10 చదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. ఎక్కడ విశ్వసిస్తాడు? హృదయంలో విశ్వసించును. నాలుకతో కాదు. మనం ఒప్పిస్తాము. ఎన్నిళ్ళలో కూడా ఒప్పిస్తారు. నిన్ను ప్రేమించి సంరక్షించి నిన్ను ఎంతగానో బాగా చూసుకుంటానని ఒకడు అంటాడు. అలాగే నిన్ను గౌరవించి ప్రేమించి సంరక్షిస్తానని ఆమె అంటుంది. కానీ కొందరు ఉంటారండి, ఒక నెలనో లేక ఒక సంవత్సరం అయిపోయిన ఆ వాగ్దానం మర్చిపోతారు. ఊరికి ఉదాహరణగా చెప్తూ ఉన్నాను. కానీ ఇక్కడ ఏమని రాస్తున్నాడు? నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. అది హృదయంలో విశ్వసించడం, బాహ్యంగా కాదు. హృదయంలో యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించడం. ఇప్పుడు రా బాబు, గలతీయులకు రాసిన పత్రిక 3 మరలా చదువు 17వ వచనం. నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన శాస్త్రము నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన అది దేవుని ఆశీర్వాదం. ఒకవేళ ధర్మశాస్త్ర మూలంగా కలిగినట్లయితే ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాకపోవును కదా. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించాడు. అది అప్పుడు ఏది లేదు, ధర్మశాస్త్రం లేదు. ఓ అవివేకులైన గలతీయులారా, మీరెందుకు భ్రమ పెట్టబడుతూ ఉన్నారు? మీకు వచ్చిన ఆశీర్వాదము మీ హృదయమందు
యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొనుట వలనే, ఏ ఆచారం వలన కాదు, ఏ ధర్మశాస్త్రం వలన, ఒక క్రియ వలన, ఫలాని దాని వలన కానే కాదు అంటూ ఉన్నాడండి. ఇంకేమన్నాడు? అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం? సరే, మీరు అడగవచ్చు, మరి ధర్మశాస్త్రం ఎందుకు దేవుడు సీనాయి కొండ వరకు తీసుకొని వచ్చి అక్కడ వారిని పెట్టి ఎంతో 40 రోజులు మోసే ఎక్కిపోవడం ఇవన్నీ ఎందుకు చేయాలి అని అడగవచ్చు. ఏమంటున్నాడు ఈ జ్ఞాని? ఎవనికి ఆ వాగ్దానం చేయబడెను, ఆ సంతానం వచ్చే వరకు అది. అబ్రాహాముకు వాగ్దానం చేయబడింది, కానీ సంతానం ఎప్పుడు వస్తుంది? కాలము పరిపూర్ణమైనప్పుడు. స్త్రీ యందు ఆ సంతానం పుట్టినాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది వచ్చే వరకు మరి ఎట్లా బ్రతకాలి మీరు? ఇప్పుడు చదువు. వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడింది. మీరు ఎట్లా జీవించాలి? క్రమాలు, లేవియకాండం అంతా క్రమములు, జీవించు క్రమము ఎలాగ ఉండాలి ప్రతి ఒక్కరికి. అసలు అంటారు కానీ నేను అంత జ్ఞాని కాను. అనేక కాన్స్టిట్యూషన్స్ లేక ఈ సత్యాలు, పరిపాలనా సంబంధమైన విధులు ఈ లేవియా కాండంలోని తీసుకొని ఈ హైకోర్టులు, ఇవన్నీ కోర్టులు కూడా ఈ విధులను రాసుకున్నారని ఒక వదంతి. అదే మనం చూస్తామండి. మీరు ఏదైనా అగ్రిమెంట్ చూడండి, ఏదైనా చూడండి, లీజ్ అనేది కూడా భూమి నాది అని ప్రభు చెప్పినాడు. కనుక ఎక్కడే కానీ భూమి నాది అని కొనడానికి లేదు. నువ్వు 1000 సంవత్సరాలు ఏదైనా చేసుకో, కానీ అది ఎప్పటికైనా నీదైనా కానీ ఒక రోజుకు అది దేవునిది. సరే, అది మాటకు వచ్చింది. చదువు బాబు. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడింది. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే. దేవుడైతే ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? ఇప్పుడు మళ్ళా చెప్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రము అబ్రాహాము చేసిన దేవుని వాక్యానికి ఏమైనా విరోధం చేసిందా? అట్లా అనరాదు. జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రాన్ని గురించి ఏమంటున్నాడు? జీవింప చేయగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉంటే వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలిగి ఉండును గాని అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించి వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపం. ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందంటే ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పని అందరి పాపములు, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయిరి అని అందరినీ పాపులుగా ఒప్పింపజేస్తున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఆకాశం క్రింద ఎవడును లేడని పౌలు నిరూపిస్తూ ఉన్నాడు. యూదులారా మీరు ఇలాగు, అన్యులారా మీరు ఇలాగు, అందరూ పాపం చేసినవారు. ఇది ఎట్లా తెలుస్తుంది? ధర్మశాస్త్రం బట్టి. మాకు తెలుదయ్యా ఎట్లా జీవించాలని అనకుండా తేటగా ధర్మశాస్త్రం వచ్చిందని పౌలు చెప్తూ ఉన్నాడు. విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారమైంది. ఎందుకు ధర్మశాస్త్రానికి లోనైన వారమైంది? విశ్వాసం వెల్లడి కాక మునుపు, ఇంకా యేసుక్రీస్తు ప్రభు రాక, ఇంకా ఆయన రాకముందు విశ్వాసం అంటే ఏమిటి ఎలాగని తెలియకముందు విశ్వాసము అవలంబింపలేక మనము మనము ధర్మశాస్త్రముకు లోనైన వారమైతివి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనలను నడిపించుట. మనము నీతిమంతులం కావాలంటే యేసుక్రీస్తు ప్రభునందు నీతే మనకు అవసరం. కనుక మనం ఎక్కడున్నాము? పాపుల వరుసలో ఉన్నాము. మరి ఎక్కడ నీతి దొరుకుతుంది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర. ఏ నామమున మనకు రక్షణ లేదు, ఆ నామముననే రక్షణ. గనక ఏమంటూ ఉన్నాడు? ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన. నేర్పే బాలశిక్షకుడు లాగా ఉంది. చదువు జ్ఞానం, పాపం అంటే ఏమిటో మాకు తెలియదండి. పాపం అనకుండా ఆ జ్ఞానము నేర్పించుటకు
ఇంకేమన్నాడు? అయితే విశ్వాసము వెల్లడి అయిన గనుక వెల్లడి అయింది కనుక ఇక బాల శిక్షకు ఇక మనకు ధర్మశాస్త్రం అవసరం లేదు గలతీయులారా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన ఆ. దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం వస్తే మనం ఏమవుతాము? దేవుని కుమారులు. చూచినారా, దేవుని సంకల్పం అది. దేవుని సంకల్పము మనం కుమారులం కావాలి. ఎలాగైతాము? యేసుక్రీస్తు ప్రభు దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. మరి ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవం పొందినట్లు ఆయనను పంపినాడు. పంపగా ఆయన శిలువలో తను తాను అప్పగించుకొని మేకులతో దిగొట్టించుకొని రక్తమును కార్చి దేవుడు చూచినప్పుడు అందరి పాపక్షమాపణ ఒక్కటే బలిగా అంగీకరించినాడు. ఏటేట బలులు అర్పింపబడుతున్నాయి గొర్రెపిల్లల ద్వారా, కానీ అయినా వారు పాప మనసాక్షి వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభునందు దేవుని సంకల్పం చేసి ఎందరూ విశ్వాసం ఉంచిరో ఏమంటూ ఉన్నాడు ఇప్పుడు? అయితే యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, ఆ మాట వినండి, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ మాట ఏ దేంట్లో కూడా ఉండదండి. అరే పూజ చేసేవాడు ఈ మెట్టులో ఉంటాడు, పూజను ఇచ్చేవారు ఈ మెట్టులో ఉంటారు, కొందరు లోపలికి కూడా రాకూడదు, ఎన్నో మెట్లు. కానీ క్రీస్తు ప్రభునొద్ద అందరూ సమానులే. మరలా చదువు ఆ మాట. ఇందులో యూదుడని గ్రీసు దేశుడని లేదు. ఓ గలతీయులారా, మీరు ఎందుకు భ్రమ పెట్టబడతా ఉన్నారు? ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని కూడా లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా. ఆ మాట వినండి, అందరూ ఏకముగా ఉన్నారు. ఎంత తేటగా ఉందండి, భేదమే లేదట, అందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై. ఇప్పుడు చూడండి ఎక్కడికి కలిపినాడు? అబ్రహాము యొక్క ఆశీర్వాదము మనం ఎట్లా పొందితేమో, యేసుక్రీస్తు ప్రభు ఎట్లా నెరవేర్చినాడో గలతీయులకు చెప్తూ మనకి ఈ రోజున పరిశుద్ధాత్ముడు అది పాఠంగా ఉంచినాడండి. ఇక నేను ఇక్కడ చాలిస్తాను, ఎందుకంటే 4వ అధ్యాయంలో కూడా ఆ మాట మీదనే ఆయన పొడిగిస్తూ ఉన్నాడు. ఎలాగూ విశ్వాసులైన వారు ఈ ధర్మశాస్త్రం నుండి ముందుకు వస్తూ ఉన్నారో, ఎట్లా వస్తూ ఉన్నారో అది ప్రభు చిత్తమైతే మరలా మనం చూసుకుందాము. దేవుడు తన మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. బాబు అవిలా వచ్చింది. సరే, దయాకనికరం గల మా పరలోక తండ్రి, గొప్ప దేవ, ఎంతైనా మహోన్నతుడు మా తండ్రి, నీ ప్రియ బిడ్డ పౌలును మీరు కనికరించి చక్కటి ఆయనకు నేర్పించిన సంగతులు అనేకులకు వివరించినట్లు పత్రికల ద్వారా వ్రాయబడగా పరిశుద్ధాత్మ ద్వారా మా ప్రభువా మేము కొద్దిగా అయినా గ్రహించి విశ్వాసులమై అబ్రహాము పొందిన ఆశీర్వాదానికి కారకులమైతేమో మా ప్రభువా, నీ ఏర్పాటుకు నీ పిల్లలంగా పిలువబడితేమో నీకు స్తోత్రములు. నాయన బిడ్డ హవీలాను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాము. ఆమెను కనికరించి మీరు ఈరోజు మా మధ్యకు నడిపించి ఉంటుండగా కావలసిన రీతిగా బలపరిచి దీవించమని మహోన్నతమైన మా ప్రభువా, యెరోమానేమి లవిన ఆ కుటుంబాన్ని చిన్నయ్యను నీ కృపలో భద్రపరచమని మరొకసారి ప్రభువా చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ, ఇదిగో సువర్ణ రవి, సువర్ణ వారి అమ్మను కనికరించమని మరొకసారి తండ్రి చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆదరించి బలపరిచి భద్రపరిచి మహిమ పొందమని
మరలా మేము కలుసుకున్నట్లు అనుకూలపరిచి సహాయం చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి.